హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఈరోజు అయితే మనం వచ్చేసి కొరుట్లాలో ఉన్న వినీష్ కలర్లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు డిస్ప్లే గణపతులు అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. ఇక్కడ నేనైతే చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన వినీష్ కలర్లో డిస్ప్లే గణపతులు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఫినిషింగ్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఇచ్చిళ్ళు, వేరే ఉన్నాయి మొత్తం మన గణపతులు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే చింతామణి మోడల్, ఇక్కడ మనకి చింతామణి మోడల్. ఇది మనకి హైట్ వచ్చేసి 8 feet హైట్ ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ మన స్వామివారి చేతిలో ఇక్కడ రైట్ సైడ్లో చెత్తిరి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో చెత్తిరి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా మనకి సేమ్ హైట్ వచ్చేసి 9 to 8 feet హైట్ అయితే ఉంటుంది గణపతిది. మోడల్ వచ్చేసి పండర్నాథ్ మోడల్. చూసుకోవచ్చు వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి కవర్ ఉంది కాబట్టి మనకి విజిబుల్ అయితే క్లియర్ ఉండదు. ఇక్కడ చూసుకోవచ్చు మరి ఇంకో గణపతి. ఇక్కడ చూసుకున్నట్టే సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది బ్యాక్ డ్రాప్లో, ఇది ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలోనే పెట్టిన. ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాక్ డ్రాప్లో అమ్మవారు అయితే రావడం జరిగింది. ఇంక ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా పెద్ద గణపతులు మనకి ఎంట్రీలోనే సర్కార్, మనకి ఇది సర్కార్ గణపతి. చూసుకోవచ్చు మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఇచ్చిళ్ళు, వర్క్ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకో గణపతి, మనకి హైట్ వచ్చేసి 18 feet హైట్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఏమైతే రిమైనింగ్ లేదు. మనకి ఇదైతే వచ్చేసి బండల మీద నిల్చున్న గణపతి. ఇది మనకు వచ్చేసి బండల మీద నిల్చున్న గణపతి. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనకు పంచ వర్క్ ఒకటైతే రిమైనింగ్ ఉంది. ఇక్కడ మనకు డిస్ప్లే గణపతి అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. చూసుకోవచ్చు మీకైతే ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తున్నా. ఇది మనకు వచ్చేసి అటు ఇటు సింహం, అంటే 2 సింహాల మధ్యలో గణపతి నడుచుకుంటూ వస్తున్నట్టు ఇది మనకి కాన్సెప్ట్. ఇది కూడా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు ఒక జస్ట్ పంచ వర్క్ అయితే ఒకటే రిమైనింగ్ ఉంది. ఇటు చూసుకున్నట్టయితే మనకు బటర్ఫ్లై గణపతి. ఇది కూడా మనకి హైట్ వచ్చేసి 18 feet హైట్ ఉంటుంది. ఇది కూడా మొత్తం వర్క్ కూడా, దీన్ని కూడా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ పంచ వర్క్ ఒకటి రిమైనింగ్ ఉంది. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సర్కార్ మోడల్ గణపతి. ఇది కూడా మనకి ఇది వచ్చేసి చిన్న సర్కార్, అంటే అక్కడ చూపించిందేమో పెద్ద సర్కార్. అది మనకి 18 feet హైట్ ఉంటే ఇది మనకి 12 to 14 feet హైట్ ఉంటుంది చిన్న సర్కార్ గణపతి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. చూడొచ్చు ఇక్కడ మనకైతే బాడీ కలర్ అయిపోయింది. ఇక్కడైతే వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. అవి మనకి డిస్ప్లే గణపతులు. ఇదైతే వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకైతే మొత్తం సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చున్న గణపతి. ఇది కూడా మనకి వర్క్ అయిపోయిన తర్వాత చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గణపతి అయితే వచ్చేసి. ఇది ఇంకోటి, ఇది కూడా సింహాసనం మీద కూర్చున్న గణపతి. బట్ మనకి ఇక్కడ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇది, ఇక్కడ బ్యాక్ సైడ్ ప్లైవుడ్తో కనిపిస్తుంది కదా, బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇది. సో గైస్, ఇవి మన వినీష్ కలర్స్లోని గణపతులు. ఇంకా మనకి చూసుకున్నట్టయితే వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే అదిరిపోతాయి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి గణపతులు. మనకు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ లుక్ వస్తాయి. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లోనే చూసిళ్ళు ఏ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చిళ్ళు డిస్ప్లే గణపతులకి. ఇవి మనకి సేమ్ అక్కడ ఉన్న పీసులు ఏవి 2-3 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. వర్క్ అయిపోయిన తర్వాత మన స్వామివారు అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తాయి. మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తాయి మనకి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అక్కడ చూసుకోవచ్చు మనకి అవి మనకి 8 to 9 feet హైట్ ఉంటాయి చిన్న గణపతులు అవి. ఇవి కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ ప్రాసెసింగ్లో ఉంది. మనకి చూసుకోవచ్చు ఇవి మనకి హైట్ వచ్చేసి 8 to 10 feet అయితే 9 to 10 feet హైట్ అయితే ఉంటాయి. ఇవి మనకి చూసుకోవచ్చు. ఇక్కడ మీకు స్టార్టింగ్లో చూపించిన కదా ఇవి అవే గణపతులు. మనకి ఇది చింతామణి మోడల్. ఇది మనకు వేణుగోపాల స్వామి అవతారం. ఇది ఇక్కడ చూసుకోవచ్చు మీరు, వేణుగోపాల స్వామి అవతారం ఇది. ఇది చింతామణి మోడల్. మనకి ఇక్కడైతే రైట్ సైడ్లో అంబ్రెల్లా రావడం జరుగుతుంది, అంటే ఛత్రి. ఇక్కడ చేతిలో ఛత్రి అయితే వస్తుంది. సోఫా మీద కూర్చుని ఇట్లా ఛత్రి పట్టుకున్నట్టు. ఇంకిక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ డ్రాప్లో అమ్మవారు వచ్చింది, అంటే సింహాసనం మీద కూర్చున్న గణపతికి అమ్మవారు రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ బ్యాక్ డ్రాప్లో అమ్మవారు. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వర్క్ ప్రాసెసింగ్లో ఉన్న ఈ గణపతులు ఇవి. ఎంత తొందరగా వస్తే అంత మంచి, ఎందుకంటే ఇక్కడ మంచి మంచి కాన్సెప్ట్లతో అయితే ఉన్నాయి ఇవి గణపతులు. చూసుకోవచ్చు మీరే ఏ విధంగా అయితే ఉన్నాయో మొత్తం. వీటికైతే బాడీ కలర్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఫినిషింగ్ అయిపోయినాక చూసుకుంటే అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వచ్చేసి బుకింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని, అలానే మనకి ఇన్స్టాలో పేజ్ ఉంది, ఆ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మన పేజ్ నేమ్ వచ్చేసి MS Creations 27 అని ఉంటుంది. అక్కడ మీరైతే వెళ్ళి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.